అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుబ్బారావు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ కాకినాడ. ఈరోజు మనం తెలుసుకుంటున్న డిసీజ్ నేమ్ న్యూమోనియా. న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది పిల్లల్లో చాలా కామన్ ఇన్ఫెక్షన్, మరి కొంతమంది పిల్లల్లో సివియర్ కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఈ న్యూమోనియా ఇన్ఫెక్షన్ గురించి. ఈ న్యూమోనియా ఇన్ఫెక్షన్ అనేది పిల్లలకి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే గాలి ద్వారా ఊపిరితిత్తులు చేరి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ మొదలవుతూ ఉంటుంది. ఇది కాజెస్ ఏంటి అనగా, మోస్ట్ కామన్లీ ఎక్కువ మంది పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారానే ఉంటుంది. తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, తర్వాత కొంతమంది పిల్లల్లో వెరీ రేర్లీ వీ విల్ సీ ఫంగల్ ఇన్ఫెక్షన్. న్యూమోనియా సిమ్టమ్స్ ఎలా ఉంటూ ఉంటాయంటే, మోస్ట్ ఫీవర్ ఉంటుంది, వెరీ హై గ్రేడ్ ఫీవర్. కొంతమంది పిల్లలు చిల్స్ అయి వస్తూ ఉంటాయి. తర్వాత దగ్గు ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, కఫం వస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ కఫం అనేది ఎల్లోయిష్ గాను గ్రీనిష్ కలర్లోను, కొంతమంది పిల్లల్లో బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది. తర్వాత కొంతమందికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతూ ఉంటుంది. తర్వాత ఎక్కువ ఆయాస పడుతూ ఉంటారు, డొక్కలు ఎగరేస్తూ ఉంటారు. తర్వాత కొంతమంది పిల్లల్లో ఈ న్యూమోనియా ఇన్ఫెక్షన్ బాగా చిన్నపిల్లలు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లల్లోనూ, 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్లోనూ ఈ ఇన్ఫెక్షన్ బ్లడ్కి చేరి అది బాడీ అంతా టాక్సిన్స్ రిలీజ్ చేసి కొంతమందిలో ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పిల్లల్ని మనం చాలా అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఈ డిసీజ్ని మనం ఎలా అసెస్ చేస్తామంటే, న్యూమోనియా అనేది ఎంత సివియర్గా ఉందని తెలుసుకోవాలంటే ఎక్స్రే ద్వారా మనం చేసుకోగలము. కొంతమంది పిల్లల్లో మాత్రం మనం సిటీ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. తర్వాత బ్లడ్ టెస్ట్లు మాత్రం ఒక సిబిపి అని సిఆర్పి అని బ్లడ్ టెస్ట్ల ద్వారా ఇలా సివియారిటీని పెట్టి ఇండికేట్ చేస్తాం. ఇలాంటి పిల్లలు దీనికి మనం ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి అంటే, ఓవర్ క్రౌడింగ్ ప్లేసెస్లో వెళ్ళనీయకుండా పిల్లల్ని చుట్టూ సర్ఫేసెస్ని క్లీన్గాను డ్రైగాను ఉంచుకుంటూ ఉంటాం. తర్వాత వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి. వ్యాక్సిన్స్ డిపిటి వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ మరియు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకుంటే ఈ న్యూమోనియా ఇన్ఫెక్షన్ ఇన్సిడెన్స్ని, సివియారిటీని మనం తగ్గించగలం. థ్యాంక్ యూ.